అన్నావా అంటే మీలాంటి మహానుభావులు అన్నా మీరు తట్టుకుంటారు, కానీ ఏదో మాలాంటి సామాజికంలో ఏదో తట్టుకోలేం కనుక ఎందుకైనా మంచిదని జాగ్రత్త పడుతున్నాం. కానీ మాయా విమోహితుడు కాకుండా ఉండడం అంత కష్టం మరొకటి లేదనమాట. అనుక్షణం జాగ్రత్తగా ఉండడమే. ఎప్పుడూ పక్కనున్న గరుత్మంతుడికే విష్ణుమాయ అర్థం కాదట. అప్పుడప్పుడు ఆయన భ్రమలో పడిపోయి విష్ణువు నేను మోస్తున్నాను అనుకునేవాట. ఆయన నెత్తిమీద మొట్టిగా పడుతూ ఉండేవాడు అనుకోండి. ఇప్పుడు ఈయన అలా భ్రమలో పడి అనగానే ఓహో అలాంటి భర్త ఎప్పుడు వస్తాడండి నాయనా శీలనిధి, నీకెందుకు, మీ అమ్మాయి పెళ్ళి దగ్గరుండి బాగా చేసే బాధ్యత నాది. రాబోతున్నది పూర్ణిమ. ఆ పూర్ణిమ నాడు నీ కూతురికి స్వయంవరం చాటు. మీ అమ్మాయి చేతికి ఒక పూలమాల ఇయ్యి. ఎక్కడెక్కడి రాజులందరికీ ఆహ్వానం పంపించు. నేను కూడా ఆహ్వానం పంపుతాను. అందరూ వచ్చి ఎదురుగుండా రెండు వైపుల్లో కూర్చుంటారు. కుడివైపు ఎడంవైపు రెండు వైపులా కూడా ఎదురెదురుగుండా కొన్ని ఆసనాలు వెయ్యి. ఈ ఆసనాల్లో ఎక్కడెక్కడ అందగాళ్ళు ఉన్నారో అందరికీ నువ్వు ఆహ్వానం పంపు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నాక నీ కూతురి చేతికి ఒక పూలదండ ఇయ్యి. మీ అమ్మాయి ఎవరి మెడలో ఆ దండ వేస్తే వాడే మీ అమ్మాయి భర్త. మీ అమ్మాయికి మాత్రం తప్పక మాయని జయించిన మహానుపురుషుడిని తీసుకొస్తాను కదా, నీకెందుకు. ఆవిడ అతన్ని వలచి అతని మెడలో దండ వేస్తుంది. పెళ్ళయిన వెంటనే దంపతులిద్దరినీ ముందు వైకుంఠానికి పంపించు, ఆ తర్వాత మిగతా లోకాలకు పంపించు అనగానే అలాగేనండి మీరు చెప్పినట్టే పూర్ణిమ నాడు, రాబోయే పూర్ణిమ నాడు స్వయంవరం చాటేస్తున్నాను. మీరు కూడా తెలుసున్న వాళ్ళందరికీ చెప్పండి. అందరూ స్వయంవరానికి వస్తే బాగుంటుంది, ఒకరిద్దరు వస్తే బాగుంటుంది, ఎక్కువ మంది వస్తే బాగుంటుంది. ఏ కార్యక్రమానికైనా బొత్తిగా 10 మంది 15 మంది వస్తే బాగుంటుంది, 100 కంటే ఎక్కువ వస్తే బాగుంటుంది అనగానే సరే అని ఈయన బయలుదేరాడు. ఇక చూడండి దారి పొడుగుత నారదుడు అనుకున్నట్టు తనలో ఈమె పరమ సౌందర్యవతి. ఇటువంటి సౌందర్యవతులు చూస్తూ చూస్తూ నాలాంటి సన్యాసిని వరించరు. నేను ఎంత అందంగా ఉన్నా, ఎంత తెల్లగా ఉన్నా, జటాజోటాలున్నా, అందంగా పాడినా నాకున్న ప్రతిబంధకం నేను సన్యాసిని. బొత్తిగా జుట్టు లేనివాడిని, కేవలం జుట్టు మాత్రమే పెట్టుకున్నవాడిని స్త్రీలు సహజంగా ఎక్కువ ప్రేమించరట. నేను అనలేదు, ఇందులో చెప్పాడు చూడండి. మళ్ళీ ఇది నా వాక్యం అనుకునేరు. బాగా జులపాల జుట్టు ఎక్కువ వేళ్లాడిపోయినా జుట్టు పోలిగాడని వరించరు, అసలు జుట్టు లేకపోయినా వరించరు. కాబట్టి జటిలహ ముండి అని 2 శబ్దములు వాడారు వేదవ్యాసుల వారు. జటిలహ అంటే బాగా జడలు ధరించినవాడు, అట్టగట్టేసిన జడలతో ఉన్నవాడిని స్త్రీలు చూస్తూ చూస్తూ వరించలేరు. ముండి బాగా గుండు చేయించుకున్నా వరించరు. ఇంక ఎటొచ్చెటిపోయినా యువకుడయ్యి ఉండాలి, అందమైన గిరజాల జుట్టు ఉండాలి, ఆ జుట్టు కూడా ముచ్చటగా ఉండాలి, నల్లగా ఒత్తుగా ఉండాలి, ముఖం చంద్రబింబంలో ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా శ్రీహరి ముఖంలో ఉంటే అప్పుడు ఎవరైనా వరిస్తారు. కాబట్టి ఈమె నా మనస్సును ఆకట్టుకున్నది. నాక సంసారంలో ప్రవేశించాలని కోరికగా ఉంది. కోరిక తీరాలంటే ఇప్పుడు నారాయణుడు అక్కడే శరణ్యం అనుకుని పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళిపోయాడు. నారద అదేమిటి మళ్ళీ వెంటనే వచ్చావు, అందులోనూ మాయని జయించిన వాడివి అన్నాడు ఆయన. అందుకే వచ్చాను స్వామి. మాయని జయించినా అప్పుడప్పుడు మాయలో ఉన్నట్టు నాబోటివాడు కొంచెం నటించడం కూడా అవసరం కదా. నువ్వు మహాత్ముడివి, సుందరుడివి, నిన్ను చూస్తే ఎవరైనా వరిస్తారు. నాకే వచ్చిన తిప్పలల్లా ఏ ముహూర్తంలో సృష్టించావో కానీ ఇంతమందిని పెళ్లి చేసుకుంటావు, ఒక్క స్త్రీనైనా నాకు భారీగా రాసి పెట్టేవటే తండ్రి, నీకు పుణ్యం ఉంటుంది. కోరక కోరక నీ భక్తుణ్ణి ఒక్క వరం కోరుతున్నాను. భూలోకంలో ఒక అపూర్వమైన నగరం చూచాను. ఆ నగరాధిదేవత శ్రీమతి అనే ఒక సౌందర్యవతి నన్ను ఆకట్టుకుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక. ఆవిడ మహాసౌందర్యవతి కనుక సుందరుణ్ణే ప్రేమిస్తుంది. నీవు అందగాడివి, అబ్బో నీ అందం నాకు ఇచ్చావనుకో, నీ ముఖం నాకు ఇచ్చావనుకో, ఆమె నన్ను వరిస్తుంది. హరి నాకు హరిముఖం ప్రసాదించు అన్నాడు ఆయన. అనగానే చిరునవ్వు నవ్వాడు ఆయన. నారద ఇంకొకసారి ఆలోచించు, నువ్వు పుష్పబాణాలు జయించావేమో అంటే అవన్నీ పాత కథలు పక్కకి పెట్టి ఏదో అంటాం. అయినా వినేవాళ్ళ కోసం కానీ చెప్పేవాళ్ళ కోసం కాదు, నీతులు నీకు తెలియదేమో. ఓహో ఇది కూడా ఉందా అనుకునేనా. సరే నువ్వు హరిముఖం కావాలన్నావు కదా, తథాస్తు హరిముఖంతే దదామి, నీకు హరిముఖం ఇస్తున్నాను అన్నాడు. సంస్కృతంలో హరి అంటే విష్ణువు అని ఒక అర్థం, హరి అంటే కోతి అని కూడా అర్థం. నీకు హరిముఖం ఇస్తున్నాను. హరి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. హరి అంటే కోతి, హరి అంటే సింహం, హరి అంటే విష్ణువు. అందుకని నీకు కోతి ముఖం ఇస్తున్నాను అని స్వామివారు అన్నారు.
పాపం ఈయనేమనుకున్నాడు, ఓ సందేహం లేకుండా నాకు విష్ణువు తన ముఖం ఇచ్చేస్తున్నాడు, ఇంకేముంది నాకు తప్పక ఆ శ్రీమతి భార్య అయిపోతుంది అనుకుని మంచి ఉత్సాహంగా బయలుదేరాడు. దారిలో ఆయనకి ఇద్దరు మంచి శివగణాలు కనపడ్డారు, శివభక్తులు ఇద్దరు.